హే వెల్కమ్ టు పార్ట్ 4 ఆఫ్ తిరుపతి సిరీస్. ఇక్కడ మేము పాపకి గుండు చేపించడానికి మినీ కళ్యాణ కట్టకు వచ్చాము. ఇది నందకం కింద ఉంటుంది. ఇక్కడైతే మేము షాంపూ ప్యాకెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయాము. ఇక్కడ కొందామని చూస్తే ఒక ప్యాకెట్ వచ్చేసి 1 రూపీది, 10 రూపీస్కి 3 అమ్ముతున్నారు. చాలా కాస్ట్గా అమ్ముతున్నారు. మేము అక్కడ తీసుకోలేదు, తర్వాత వేరే చోట తీసుకుందామని. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. మీరు కూడా ఎక్కడైనా ట్రిప్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ పెట్టుకోండి, నాకులా మర్చిపోకండి. మర్చిపోతే కనుక త్రిబుల్ ద కాస్ట్ పెట్టి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మేమైతే ఇక్కడ టోకెన్ నెంబర్ 10కి అయితే వచ్చేసాము. అసలు మేము చాలా భయపడ్డాము, పాపని ఎలా హ్యాండిల్ చేయగలము ఏడిస్తే అని చెప్పేసి. ఇది ఆల్రెడీ సెకండ్ టైం తీపిస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం 9th మంత్లో అయిపోయింది. అప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి పట్టుకోగలిగారు. ఇప్పుడు మేమిద్దరమే వచ్చాం కాబట్టి చాలా భయపడ్డాము. కానీ అస్సలు అలా ఏం జరగలేదు. ఎలా కూర్చోబెట్టామో అలాగే కూర్చుంది. 2 to 3 మినిట్స్లో గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. చేసేవారు కూడా అన్నారనమాట, మీ పాప చాలా గుడ్ గర్ల్, చాలా క్యూట్గా కూర్చుంది అని చెప్పేసి. మేమైతే ఎంత టెన్షన్ పడ్డామో. ఆల్మోస్ట్ గుండె అంతా ఒక 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. ఇలా బయటకు వచ్చిన తర్వాత తన జుట్టు ఏదని వెతుక్కుంటుంది అనమాట. నాకైతే భలే క్యూట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఎలా ఉందో చూద్దురు. పాపకు గుండె ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను కూడా 3 కత్తెలు ఇచ్చాను. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఇవ్వడము. మళ్ళీ ఇంకొక పార్ట్